వాళ్ళు నాకు చెప్పారు కొంపలు ఇవన్నీ. పెట్టిస్తా అంటారు. నాకు చెప్పారు మా అన్న వాళ్ళు. చెప్పారనే చెప్తున్నారు, నాకు చెప్పారు. మా ఫ్యామిలీ వాళ్ళైనా మా అన్న వాళ్ళైనా నాకు అందరు ఒకటే. నా ఫ్యామిలీ ఇదంతా. నేను ఎవరిని బయట లాగా చూడ, నా ఫ్యామిలీ పర్సన్ లాగానే చూస్తా, అది ఎవరు వచ్చినా సరే. సో అట్లా అని చెప్పేసి ఏం చెప్పినా చేస్తావు. మరి క్యాట్ వంశానికి నీకు రిలేషన్షిప్ అసలు ఎలా పరిచయం? అది వంశన్న నా రిలేషన్ కొంచెం వేరే. అంటే చెప్పు, మాకోసం తెలియాలి కదా. వంశాన్ని ఎట్లా అంటే ఆయన గురించి చెప్పలేం మనం, చెప్పాలి మాకు. ఇప్పుడు ఆయన గురించి ఆయననే చెప్తే చరిత్రలు నిండిపోతాయి. ఆయన గురించి ఎట్లా చెప్తా? లేదు, ఆయనతో మాట్లాడే రోజు ముందు ముందు ఉంటదేమో, కానీ ఆయన గురించి ఆయనతో సావాసం చేస్తారు కాబట్టి ఆయన గురించి ఏమైనా చెప్పండి అంటున్నా. అన్న ఇప్పుడు ప్రజెంట్ అయితే నార్మల్ పర్సన్, ఇప్పుడు ఏం చేస్తలేడు, ఆయన ప్లేస్ లో ఆయన ఉంటుండో అంతే. ఇక అంతే. జనరల్ గా ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? ఆయన గురించి చెప్పాలంటే ఇప్పుడు జైలుకి పోయిన వాళ్ళకి ఎవరికి అడిగినా ఆయన పేరు 101% గ్యారంటీ మా గురువే అని చెప్తారు. అక్కడ కూడా జనాలు మార్చేస్తున్నాడు ఆయన. అన్న చాలా మందిని మార్చేసిండు లోపల. అంటే మంచితనంగా మళ్ళా నెక్స్ట్ టైం జైలుకి రాకుండా చేసిండు చాలా మందిని. మరి అన్న ఎందుకు మళ్ళా జైలుకి పోతున్నాడు? మరి ఇక అన్న సిచ్యువేషన్ లో బట్టి, ఎవరికైనా సరే సిచ్యువేషన్ బట్టి ఎవరైనా ఎప్పుడైనా ఏమని చేయాల్సి వస్తుంది, దానివల్ల అయిపోతుంది. ఓకే. మరి వంశానికి నీకు పరిచయం ఎలాగా? వంశానికి నాకు పరిచయం ఎట్లా అంటే ఇట్లనే లోపల ఒకసారి వంశాన్ని ఎట్లా అంటే వంశాన్ని లోపల కలిసిన వాళ్ళు ఆయన 20 సంవత్సరాల తర్వాత బయటికి వస్తా అన్న ఆయన కోసం వెయిట్ చేస్తుంటారు 24 hours. ఎప్పుడైనా ఆయన ఒక ఫోన్ వస్తుందా అని చెప్తే బరాబర్ పోతాం. ఏంటి అసలు ఏం చెప్పి మోటివేట్ చేస్తాడు? ఆయన మాట వాల్యూ, నీ లైఫ్ ఇది కాదురా తమ్ముడు, నీ లైఫ్ ఇదిరా, మన ఫ్యామిలీ కావాలరా. నాకు ఆయన ఒకటి చెప్పిండు, నీకు ఇల్లు ఉందారా అని అడిగింది. అన్నా లేదన్నా అని చెప్తే, నువ్వు బాత్రూమ్ పోతావు అని అడిగితే నాకు నవ్వొచ్చింది. ఈయన ఏం మాట్లాడుతుంటావు అయినాతను అని చెప్పి. ఓకే, బాత్రూమ్ డోర్ మీద రాసుకో నాకు ఇల్లు కొనాలని చెప్పి. అది చూసినా సిగ్గు వస్తుంది, ఇల్లు కొంటావు అన్నాడు. పెద్ద డైలాగ్, చాలా డెప్త్ డైలాగ్ ఇది. అయ్యయ్యో, అది చూసినా నీకు సిగ్గు వస్తుందా అంటే అప్పటి నుంచి నేను ఇంకా నా మైండ్ వేరే మొత్తం, నాకు ఎవరు వద్దురా. సడన్ గా అన్న అంత మాట ఎందుకు అన్నాడు అసలు? ఇక అన్న ఎంబడి ఉంటే అందరూ వాళ్ళకి ఫార్చునర్లు, కార్లు, పెద్ద పెద్ద మొత్తం బిగ్ క్యాండిడేట్స్ వస్తారు. ఇక మేము ఒక 10-20 మంది ఉంటాం, మేము నార్మల్ అట్లా అని చెప్పి మాకే పర్సనల్ గా కూర్చొని చెప్తాడు ఇవన్నీ. ఎవరు ముంగడ మాట్లాడడం మాతోని, మేము పర్సనల్ ఉన్నప్పుడు చెప్తాడు, ఇట్లా కాదురా ఇట్లా రా ఇది అని చెప్పి. ఇంకేం చెప్తాడు? మంచిగా మోటివేషన్ చేస్తాడు. పైసా ఉందిరా, ఏం లేదు, జైల్లో గీళ్ళు నేను మీకన్నా ఎంతో చూసినా మీకు తెలుసు, మీరు నన్ను చూసిర్రు, నాలాగా మీరు కావద్దు, మీరు మంచిగా ఉండాలా అని చెప్పి చెప్తాడు. ఇప్పుడు ఆంధ్రాలో నాకు పరిచయం ఎట్లా అంటే అన్న వల్లనే. ఎన్ని ఏరియాలు తిరిగారు ఆంధ్రాలో? ఆల్మోస్ట్ తిరిగేసిన అన్నతోనే. మరి ఇన్ని చెప్పే అన్న, ఇంతమందికి మోటివేషన్ ఇచ్చే అన్న గురించి చూస్తే అంటే లైక్ ఒక వర్గానికి పాజిటివ్ ఉంటే ఒక వర్గానికి నెగిటివ్ ఉంటాడు ఆయన. అంటే ఎందుకు ఆయన మీద అంత నెగిటివ్ ప్రచారాలు కానీ, మరి ఆయన ఎందుకు ఇట్లా చేస్తున్నాడు? ఇంత మంచి ఆయన ఒక్క చేతితో సపోర్ట్లు కొట్టలేము. ఒక దాని నుంచి బ్యాడ్ వస్తే ఒక దాని గుడ్ వస్తుంది. ఇక బ్యాడ్ వచ్చిన తన చేస్తాడు, గుడ్ వచ్చిన వాళ్ళకి బరాబర్ చూసుకుంటాడు. అన్నకు బాగా పైసలు ఉన్నాయా? అన్నకు ఉంది మంచిగానే. ఆయన కానీ జైల్లో ఉంటున్నాడు కదా, ఫ్యామిలీ నుంచి పెట్టి ఏం ఫీల్ అవ్వడా ఎప్పుడు కూడా? ఆయన ఫీలింగ్ ఆయనకు ఉంటుంది. ఏదో ఆయన గిట సిచ్యువేషన్ లో మాలాంటి తమ్ముళ్ళ కోసం చేసిండు ఆయన గిట. ఆయన ఏమైనా పర్సనల్ గా ఏం చేయలేడు, తమ్ముళ్ళ గురించి అన్నల గురించి చేసిండు ఆయన గిట మాలాగా. అందుకు పర్సనల్ గా ఏం లేవు. అప్పుడు జైల్లో ఎన్ని రోజులు కలిసిన్నారు ఇద్దరు? అన్నతో ఒక 3-4 days ఏమో. 3-4 days? ఎవరైనా కలవడానికి వచ్చేవాళ్ళు అన్నని? పెద్ద పెద్ద విఐపీ మంచి మంచి చాలా మంది వస్తారు, కానీ ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని కలవడు. ఓకే. ఇప్పుడు మీకు ఒక 1 కోటి రూపాయలు ఉన్నాయి, 1 కోటి రూపాయలు ఉన్నవానికి వాల్యూ ఇయ్యాడు, 10 రూపాయలు ఉన్నవానికి వాల్యూ ఇస్తాడు. వాళ్ళ కోసం చేసి పెడతాడు, వాళ్ళ కోసం చేస్తాడు. ఓకే. సో అదే బాటలో నువ్వు కూడా వెళ్తున్నావా మరి? నేను ఇప్పుడు ఏం లేదు, అన్నతో కూడా కలవక దగ్గర 3 months అవుతుంది. రీసెంట్ గా ఏదో వీడియో వైరల్ అయింది, ఇల్లు తగిలి పెడితే క్యాట్ వంశన్ రిలేటెడ్ అని చెప్పి. ఏంటి అసలు ఆ మ్యాటర్ ఏంటి? అది సంబంధం లేదు, మీకేం సంబంధం లేదు కానీ విన్నారా లేదా? క్యాట్ వంశీ రిలేటెడ్ అని విన్నాను నేనైతే. వీడియో చూసిన. వీడియో ఏంటి అసలు అది? అన్న కూర్చొని సిగరెట్ తాగుతున్నా, వీడియో చూసిన అంతే. అన్న ఫోన్ మాట్లాడు సిగరెట్ తాగుతారు, బయట కొట్లాడుతారు, నాకు అదొకటే తెలుసు. వీడియోలో అయితే అదే ఉంది. ఆ వీడియోలు బయటకు వచ్చినప్పుడు మరి పోలీస్ వాళ్ళ రియాక్షన్ గానీ లేదంటే అన్న వాంటెడ్ కదా ఉంటది. అందుకే అన్న ఇప్పుడు ఫోన్ చేసి ఒకతాను ఉంటాడు, మళ్ళీ గంటల ఫోన్ చేసి ఇంకోతాను ఉంటాడు. గంటల 50 kilometers వెళ్ళిపోతాడు ఆయన, ఏడికి పోతాడు తెలియదు. అన్న వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా 30 సిమ్ములు మార్చాడు. ఓకే.
ఎందుకు అట్లా అంటే అసలు ఏం చేద్దామని ఏం సాధిద్దామని అంటే అన్ని రోజులు ఆయనతో పాటు ఉన్నావు కదా, అసలు మెయిన్ మోటో ఏంటి? ఇలా గంటలో తిరగడం ఏంటి? ఆ జీవితానికి అర్థమే ఉంటుంది, ఒక ప్రశాంతమైన లైఫ్ ఎక్కడ ఉంది ఇంకా అక్కడ? ఆయన ఎట్లా అంటే ఎవరు నమ్మడు, ఎవరు నమ్మడు. ఇప్పుడు మనం 20 మంది కూర్చున్నాం, మళ్ళా గంటల వేరే వాళ్ళు ఉంటారు 20 మంది ఆయన ఎంబడి, అట్లుంటాడు ఆయన. సో ఇంతమందిని జమ వేసుకొని ఆయననే మేపుతుంటాడు ఇంక అందరినీ. ఐ మీన్ అంటే లైక్ చూసుకోవడం అదంతా. తమ్ముళ్ళు వస్తారు వచ్చి అన్న అంటే నేను పెడతారని ఎందుకున్నారా అంటాడు ఆయన. నా దగ్గర పైసలు తీసేంత పెద్దోళ్ళారా అంటాడు. అంటే ఆహా ఓకే, నా దగ్గర మీరు ఇయ్యొద్దురా నా తమ్ముళ్ళు చెప్పి తీయని పైసలు అయితే. తీయని నువ్వు కూడా అట్లనే చేస్తున్నావు కదా, తీయనియోగా పైసలు. నా తమ్ముళ్ళు వేరే వాళ్ళు తీస్తారా నువ్వే తీస్తావా? వాళ్ళు తీస్తారు. నా బ్యాడ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు నువ్వు ఇప్పుడు ఇయ్యకు, నాకు బ్యాడ్గా ఉన్నప్పుడు అడుగుతా అప్పుడు ఇయ్య అంట, కానీ నార్మల్ గా ఉంటే నేనే పెట్టుకుంటా. ఓకే, మీరు తెలుగు వాళ్ళేనా? అంటే యాదవ్స్, కుర్మగోళ్ళే కానీ అంటే మన తెలుగు వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు యాదవ్స్ అని రాదు. ఇది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఇట్లనే నడుస్తుంది, కుర్మగోళ్ళైనా యాదవ్స్ అని నడుస్తుంది. అవును యాదవ్సే కానీ అంటే తెలుగు వాళ్ళ మహారాష్ట్రియన్స్, కన్నడ వల్ల. మరి హైదరాబాద్ కి ఎలా అంటే వలస వచ్చారా? ఎలా జరిగింది? నాన్నగారు వచ్చారా? తాతలప్పటి నుంచి ఉంది. తాతలప్పటి నుంచి ఇక్కడ వచ్చారా? తాతల హిస్టరీ ఏముండే అసలు మీది జనరల్ గా? ఏందో నాకు గుర్తుపెట్టలేదు. ఇప్పుడు జనరల్ గా ఏమంటారు, అక్కడ నుంచి ఇక్కడికి వలస వచ్చారా లేదంటే ఇప్పుడు అక్కడ ప్లేసెస్ ఇల్లు అవన్నీ ఉన్నాయా? అక్కడ ఇప్పుడు ప్రజెంట్ అయితే మాకు డాడీకి అనేది ఒక్కటే ఉంది, దాంట్లో గిట్ట 3 ఉన్నారు షేరింగ్ కి. దాని మీద మాకు ఆశ గిట్ట లేదు. ఓకే, ఇక్కడ హైదరాబాద్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? డాడీ వాళ్ళు అప్పుడు తాతల కాడికి నేను ఇన్నోరు డాడీ వాళ్ళు అయితే. నేను ఇప్పటిదాకా పోలే మా విలేజ్కి, ఒక్కసారి పోయిన అంత చిన్నప్పుడు గుర్తుపెట్టలేదు నాకు. మరి ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు పెద్ద మీకు అవగాహన వచ్చింది కానీ మరి మీ చిన్నతనంలో ఉన్నప్పుడల్లా అంటే చెల్లెళ్ళకి కానీ మీకు కానీ నాన్న రోజుకు ఒక గొడవ పెట్టుకొని లేదంటే ఈ కొట్లాటలు రక్తాలు చూడాలి ఇవన్నీ ఉంటాయి కదా, అట్లాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేశారా? చిన్న మాకు తెలివి వచ్చినప్పటి నుంచి అయితే ఆయన ఏం చేయలేడు. అంటే మీకోసం ఏమైనా ఆపేశాడా? నాకు తెలివి వచ్చినప్పుడు ఒక్కసారి వెంట చేయాలి అంతే డాడీ. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు అప్పుడు? 3 months 4 months ఉన్నాడు అంతే. 3 months 4 months ఉన్నారు. ఓకే, రక్తపాతాలు అలాంటివి ఎప్పుడైనా చూసారా? చూడలేదు.